సిహెచ్ ఆగమయ్య గారు చాలా అద్భుతంగా ప్లాన్ ప్రజెంట్ చేస్తూ కొంత మోటివేషనల్ స్పీచ్ కూడా ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి. వారు మాట్లాడబోతా ఉన్నారు. మరో 2 నిమిషాల్లో వారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఇంకా రావాల్సిన వారిని ఆహ్వానించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా వారు డైమండ్ డైరెక్టర్, చాలా తక్కువ సమయంలో అయ్యారు. అదే సీలింగ్ ఇచ్చేవారు కూడా చాలా ఫాస్ట్ గా అయిన వ్యక్తి వారు. వారి కంగ్రాచులేషన్ చెప్తూ, వారు గవర్నీలు హైదరాబాద్ రెహమాన్ సార్, అదేవిధంగా గవర్నీలు మదిరా రెహమాన్ సార్ ద్వారా మన కంపెనీలోకి రావటం, వారి సీనియర్స్ కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాత్రికి గవర్నీలు వై సత్యప్రసాద్ గారు ఇప్పటి వరకు 21 సీలింగ్లు, అందులో డబుల్ సీలింగ్ ఒకటి తీసుకున్న వ్యక్తి వారు రాత్రికి మాట్లాడబోతా ఉన్నారు. దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మందిని ఆహ్వానించాలని కోరుకుంటూ, రేపు ఉదయం లక్షవారం ఉదయం ఎవరు టైం తీసుకోలేదు కనుక నేను చాలా క్లియర్ గా రాయల్టీస్ గురించి కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ పీడిఎఫ్ ఎప్పటికీ మారదు, ప్లాన్ ఎప్పటికీ మారదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. అదేవిధంగా గవర్నీలు జేవివి లక్ష్మి గారు, లాలా చెరువు నియర్ రాజమండ్రి, వారు గోల్డ్ డైరెక్టర్ అయ్యారు. వారు స్పాన్సర్ వచ్చి గవర్నీలు తుమ్మల శ్రీలక్ష్మి గారు. ఇంచుమించుగా 145 మందిని డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన వ్యక్తి వారు తమ్మయ్యపేట నియర్ నక్కపల్లి. వారు డబుల్ డైమండ్ మరియు 4 సీలింగ్లు తీసుకున్న వ్యక్తి వారి కంగ్రాచులేషన్ చెప్తూ, గవర్నీలు సిహెచ్ ఆగమయ్య గారికి వారు ఎక్కడున్న హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు స్క్రీన్ షేర్ ఇస్తున్నాను సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ సార్. వాయిస్ క్లియర్. క్లియర్ ఉందా సార్? క్లోజింగ్ కూడా మీరే చేసేయండి సార్. ఎస్ సార్. ఎస్ సార్. తప్పకుండా సార్. తప్పకుండా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మన యొక్క జూమ్ స్ట్రెంత్ ప్రెజెంట్ మనకు 100 ఉంది కాబట్టి తప్పకుండా మీ లీడర్స్ అందరినీ కూర్చోబెట్టండి. తర్వాత ఛాన్స్ అయితే ఉండదు. వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఎవరైనా వెళ్ళిపోతే తప్ప మళ్ళీ వాళ్ళకు ఛాన్స్ అనేది రాదండి. కాబట్టి తప్పకుండా మీ లీడర్స్ అందరినీ త్వరగా ఇన్వైట్ చేయండి. అలాగే లీడర్స్ మాత్రమే కాదండి, ఇక్కడ మన కుటుంబ సభ్యులందరితో పాటు కూడా వినండి. ఎందుకంటే ఇది మన కుటుంబ బిజినెస్ సార్. ఇది మన యొక్క కుటుంబ బిజినెస్. ఇది మన కుటుంబ బిజినెస్ అని నేను ఎందుకంటున్నానంటే, ఇది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదండి. ముందుగా ఆరోగ్యాన్ని ఇచ్చేది, తర్వాత మనకు ఆహారాన్ని ఇచ్చేదండి, ఆ తర్వాత మనకి ఆనందాన్ని ఇచ్చేదండి, ఆ తర్వాత మనకి ఆదాయం కూడా ఇచ్చేదండి. కాబట్టి మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయండి. సో కాబట్టి లీడర్స్ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా వినండి. ఎందుకంటే జూమ్ అందరూ ఆన్ చేసుకుంటే సరిపోదు కాబట్టి మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా అందరూ వినవలసిందిగా కోరుతా ఉన్నాను. సో వండర్ఫుల్ సెషన్ అండి. మనం గ్రేట్గా ఒక అద్భుతమైనటువంటి కంపెనీలో మనం ఉన్నాం కాబట్టి ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నేను అనుకున్నాను, నేను 10 నెలలు మిస్ అయ్యాను అనుకుంటున్నాను నేను ఇప్పటికే. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయ్యి 10 నెలలు అయింది, కానీ నేను వచ్చి ఓన్లీ 15 రోజులు అయింది. కాబట్టి ఈ ఈ యొక్క 9 నెలల కిందట నాకు తెలుసుంటే ఇంకెంత బాగుండేదో అని నాకు అనిపిస్తుందండి. సో కాబట్టి వచ్చిన మీరందరూ కూడా చాలా ధన్యులని నేను చెప్తాను. కాబట్టి ఇంకా త్వరగా మీ లీడర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసుకుంటూ, ఫోన్లు చేసుకుంటూ మరి అందరినీ ఇన్వైట్ చేయండి సార్. సో నా పేరు వచ్చేసి ఆగమయ్య అండి. సో నేను వచ్చేసి సంగారెడ్డి దగ్గర, సంగారెడ్డికి హైదరాబాద్కి మధ్యలో ఉన్నటువంటి పటాన్ చెరువు పక్కన
నర్సాపూర్ పట్టణంలో నేను ఉంటానండి. సో మా డిస్టిక్ వచ్చేసి మెదక్ డిస్టిక్. సో నేను ఇక్కడ ఒక 15 డేస్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేయడం జరిగిందండి. సో ఇప్పటికే నేను డైమండ్ డైరెక్టర్ కూడా అయ్యాను. అలాగే సీలింగ్ కూడా తీసుకున్నానండి. ఇంకా రేపు నేను ఇంకొక సీలింగ్ కూడా నేను తీసుకోబోతున్నాను. సో ఇట్లా వండర్ఫుల్గా ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే అతి ప్రాముఖ్యంగా చెప్పాలంటే నేను ఇక్కడ ఈ యొక్క ప్రోడక్ట్ నేను అంతకుముందు ఒక 20 డేస్ వాడానండి. నాకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఈ యొక్క కంపెనీని నేను టేకప్ చేయడం జరిగింది. చాలా వండర్ఫుల్గా నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాగే అనేక మందికి ఇన్కమ్ తీసుకోవడానికి నేను ఆస్కారం అవుతున్నానండి. అలాగే ఈ 15 రోజుల్లోనే నేను డైమండ్ డైరెక్ట్ మాత్రమే కాకుండా నా టీంలో చలమంద రాజు సార్ అని చెప్పేసి చౌటుప్పల్ నుంచి ఒక గ్రేట్ లీడర్ కూడా ఇప్పటి వరకు డైమండ్ అయ్యాడండి. ఇది మాత్రం కాదండి, ఈ నెలాఖరికల్లా నాది డబుల్ డైమండ్. అలాగే నా టీంలో చాలా మంది కూడా డైమండ్స్ కావడానికి నేను కారణం అవుతాను. అలాగే అనేక మంది నేను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తాను. సో ఈరోజు మనం ప్లాన్ ప్రెజెంటేషన్తో పాటు అలాగే ఈజీగా అంటే ఈ 1 మంత్లో అంటే ఈ రోజు డేట్ నుంచి మరలా సేమ్ డేట్ కల్లా మనం లేదంటే ఈ నెలాఖరికల్లా అనుకోండి. ఈ నెలాఖరికల్లా అంటే ఏ నెల ఆ నెల మనకు క్లోజింగ్ ఉంటది కాబట్టి రాయల్టీకి ఈ నెలాఖరికల్లా మనం డబుల్ డైమండ్ ఏ రకంగా కావాలన్నది కూడా మనం ఒకసారి చూద్దామండి. కాబట్టి లీడర్స్ అందరూ కూడా త్వరగా అందరిని ఇన్వైట్ చేయండి. అలాగే మీరు కూడా జాగ్రత్తగా వినండి సార్. ఎందుకంటే ఫోన్ పక్కన పెట్టేసి ఎక్కడో ఏదో పని చేసుకుంటూ వినడం కాదు. మనకి ఇక్కడ ఉండేదే జస్ట్ 40 మినిట్స్ అండి. ఈ 40 నిమిషాలు మనం విన్నామంటే సరిపోదండి. ఎందుకంటే నేర్చుకుంటేనే మనం నేర్పియగలం. నేర్పిస్తేనే మన టీం పెరుగుతుంది, మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుందండి. కాబట్టి ప్రతిరోజు ఈ రకంగా మార్నింగ్ ఒక 40 నిమిషాలు మనం నేర్చుకున్నామంటే ఈ రోజంతా అద్భుతంగా మనం టీం బిల్డ్ చేసుకోవడానికి, అలాగే ఇదొక మనకు విటమిన్ లాగా పనిచేస్తుంది. మనం ఫీల్డ్ మీదకి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి మనకు విటమిన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి వండర్ఫుల్గా మనం ఇన్కమ్ తీసుకోవడానికి, అలాగే అనేక మందికి ఇన్కమ్ ఇప్పించడానికి మనకు కారణం అవుతుంది సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నా యొక్క లింక్ను జూమ్ లింక్ షేర్ చేసి నేను మీకు ఈ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాను. సో లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నుంచి అందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం ఒక అద్భుతమైనటువంటి కంపెనీలో ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి కంపెనీ ఎప్పుడైనా మనం డిసైడ్ చేయగలమంటే మనకు నిజంగానే దీని ద్వారా అన్ని రకాల ఉపయోగాలు కలిగినప్పుడే మనం దీన్ని అద్భుతమైనటువంటి కంపెనీ అని మనం చెప్పగలం. సో చూడండి, ఇది అద్భుతమైనటువంటి కంపెనీ కాదా అంటే మీరు విన్న తర్వాత దాన్ని తెలుసుకుంటేనే ఇది అద్భుతమైనటువంటి కంపెనీ కాదన్నది మీరే కితాబ్ ఇవ్వగలరు. సార్ నా జూమ్ లింక్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది సార్, వెరీ క్లియర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అవుతుంది సార్, థ్యాంక్ యూ సార్. అవుతుంది. సో వెల్కమ్ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. గ్రేట్ సార్. సో చూడండి ఇక్కడ ఏ కంపెనీలో చూసినా కానీ ఎండీలు ఎక్కడో ఉంటారు, టీమ్ లీడర్స్ మాత్రమే నడిపిస్తూ ఉంటారు. కానీ మన కంపెనీలో మన యొక్క గ్రేట్ ఎండి మన యొక్క బాబు గారు ప్రతిరోజు ఉదయం సాయంత్రము మనతో పాటే ఉండి మన యొక్క ఎదుగుదలలో తోడ్పడతా ఉన్నాడు. ఎదుగుదలలో తోడ్పడడం మాత్రమే కాదు, మనకు ప్రోడక్ట్ డిస్పాచ్ కా నుంచి అలాగే లీడర్స్కి అందరికీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ వరకు ప్రతి ఒక్కటి కూడా సార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. సో ఎంత గ్రేట్ కంపెనీలో మనం ఉన్నాం చూడండి. అంటే మేనేజ్మెంట్ మనతో పాటే ఉంది, మనం మేనేజ్మెంట్తో పాటు ఉన్నాం. సారు అంటే ఇది మాత్రమే కాదు, మీరు ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఫోన్ చేసినా తప్పకుండా ఫోన్ సార్ తీస్తూ ఉంటారు. సో ఇదండి మన యొక్క గ్రేట్ కంపెనీలో మనం ఉండడానికి ధన్యత అని మనం చెప్పుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతానండి, చాలా జాగ్రత్తగా వినండి. సో వెల్కమ్ టు మన యొక్క సోనీ ఇండియా అండి. కంపెనీ మనకిప్పుడు వెల్కమ్ చెప్తుందండి. సో కంపెనీ ఈ యొక్క సోనీ ఇండియా కంపెనీ ఏంటంటే ఇది కన్జ్యూమర్ సర్వీసెస్ అండి. అంటే ఇది జస్ట్ మధ్యవర్తిగా మనకు పనిచేస్తూ ఉంది. మధ్యవర్తి అంటే డైరెక్ట్ కంపెనీలో తయారైన ప్రోడక్ట్ను తీసుకొని డైరెక్ట్ కస్టమర్కు మనకు పంపిస్తూ ఉందండి. అంటే మధ్యలో డీలర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, హోల్సేల్ కానీ, రిటైలర్ కానీ ఎవరూ లేకుండా మనకు ఈ యొక్క ప్రోడక్ట్ను అందిస్తున్నటువంటి గ్రేట్ కంపెనీ అండి ఈ యొక్క సోనీ ఇండియా కంపెనీ అండి. సో చూడండి, ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి స్లోగన్ మనం చూస్తా ఉన్నాం. ఆ స్లోగన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క స్లోగన్ నేను మీకు చూస్తున్నాను.
మన ఆహారమే మనకు ఔషధం కావాలి. సో చూడండి, మన ఆహారం నిజంగానే మనకు ఔషధం కావాలి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్‌లో మన ఆహారం మనకు ఔషధం అవుతుందా? దాని గురించి మనం ఒక్కసారి జూసిన తర్వాత మనం ముందుకెళ్ళిపోదామండి. మన ఆహారమే మనకు ఔషధం కావాలి అని అనుకుంటున్నాం. కానీ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో మన ఆహారం మనకు 100% ఔషధం గావడం లేదండి. 100%గా అది స్లో పాయిజన్ అవుతుందండి. ఫుల్ పాయిజన్ ఎందుకు చెప్పట్లేదంటే, ఫుల్ పాయిజన్ అయితే ఇమ్మీడియేట్‌గా చచ్చిపోతాడు. స్లో పాయిజన్ అయితే మెల్లమెల్లగా చనిపోతా ఉంటారు. అంటే మన సెల్స్ దెబ్బతింటాయి. మన టిష్యూస్ దెబ్బతింటాయి. దాని తర్వాత మన ఆర్గాన్స్ దెబ్బతింటాయి. ఆర్గాన్స్ దెబ్బతింటే ఫుల్ బాడీ కొలాప్స్ అయిపోతా ఉంటదండి. సో, ఈ మాదిరిగా మనం ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్నటువంటి మనం తీసుకునే ఆహారం గానివ్వండి, ప్రతి ఒక్కటి గూడా మనం స్లో పాయిజన్‌గా మనం తీసుకుంటున్నాం. అది ఎందుకు స్లో పాయిజన్ అన్నది నేను కొన్ని విషయాలు చెప్పేసి నేను ప్లాంట్ ప్రెజెంటేషన్‌లోకి వెళ్ళిపోతానండి. సో చూడండి ఇక్కడ మనకు మనం తీసుకున్నటువంటి ప్రస్తుత ఆహారం విషయంలో మనం చూస్తే మనం 4 మనకు ముఖ్యంగా కావాల్సినవి 4 అండి. 4 వాటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే మన గాలి. ఈ గాలి లేకుండా అయితే మనం జీవించలేము ఒక నిమిషం గూడా. తర్వాత నీరు. నీరు లేకుండా మనం 48 అవర్స్ అంతకన్నా ఎక్కువ కొద్దిగా జీవించగలం. అలాగే ఆహారం. ఆహారం గూడా మనకు ఎంతో ప్రాముఖ్యమైనదని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తర్వాత మనకు సరైనటువంటి విశ్రాంతి గూడా ఉండాల. కానీ ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క జనరేషన్‌లో మనం ఈ 3 గూడా కలుషితం అయిపోయిన వాటినే మనం తీసుకుంటున్నామండి. సో చూడండి, బాధాకరమైన విషయం ఏంటంటే, మన యొక్క గాలి ఎంత కాలుష్యం అయిపోయిందంటే, మన కంపెనీల ద్వారా వచ్చేటటువంటి పొగ గానివ్వండి, అలాగే మోటార్ల ద్వారా వచ్చేటటువంటి పొగ గానివ్వండి, అలాగే మన యొక్క కష్ట ఏదైతే పంట వ్యర్థాలు ఏదైతే కాలుస్తా ఉంటారో, వాటి ద్వారా వచ్చేటటువంటి వ్యర్థాల ద్వారా గానివ్వండి, మన గాలి చాలా కాలుష్యం అయిపోతుందండి. సో, దానివల్ల విషపు గాలే మనం తీసుకుంటున్నాం. ఒకసారి మనం నేను చాలా ఒక 7, 8 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నానండి. సో, ఢిల్లీలో మా చుట్టుపక్కల ఉన్న ఆహ్, కం పొలాలన్నిటిలో పంట కాలవడం వల్ల కంప్లీట్‌గా కాలుష్యం అంతా ఢిల్లీకే వస్తా ఉండేది. సో, అక్కడ వెళ్ళడానికి, చూడడానికి కూడా ఆహ్ దారుణమైనటువంటి పరిస్థితులుండేవి. వెళ్ళడానికి గూడా వీలు గాకుండా రోడ్లు కనపడేటువంటి స్థితి ఉండేది. సో, చూడండి అక్కడ కొంతమంది చిన్న పిల్లలైతే ఆక్సిజన్ మాస్కులు గూడా వేసుకొని వెళ్తా ఉంటారు స్కూల్స్‌కి. సో, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం మన యొక్క గాలి కాలుష్యం వల్ల. సో, చూడండి గాలి కాలుష్యం వల్ల మనకు ఏ ఏ దుష్ప్రభావాలు వస్తాయో నేను నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను చెప్తానండి. నేను ఎవ్రీ బుధవారం మార్నింగ్ సెషన్ నాదే ఉంటది. కాబట్టి వచ్చే బుధవారం వీటన్నిటి గురించి కూడా మనం కొద్దిగా క్లారిటీగా మనం తెలుసుకుందాం. సో, దాని తర్వాత చూడండి మనకిప్పుడు రెండవది మనకు మన యొక్క నీరు. సో, చూడండి నీరు ఎంత కలుషితం అయిపోయిందంటే చూడండి, కంపెనీల ద్వారా వచ్చేటటువంటి కెమికల్స్ డైరెక్ట్‌గా ఆహ్, భూమిలోకి వెళ్ళిపోతున్నాయండి. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు మనం ఎంత భయంకరంగా అంటే ఈ యొక్క 30, 40 సంవత్సరాలల్లా ఎంత భయంకరమైనటువంటి ప్లాస్టిక్ వాడుతున్నారంటే జనాలంటే అంత భయంకరంగా వాడుతున్నారు. ఆ ప్లాస్టిక్ అంతా చెదిరిపోయి నానో పార్టికల్స్ రూపంలో మారిపోయి అది నీళ్ళలో కలిసి తిరిగి మనకే వస్తుందండి. సో, ఈ మాదిరిగా ఈ రకరకాలుగా ఈ యొక్క నీరు గూడా మనకు కలుషితం అయిపోతా ఉందండి. ఇది మాత్రం గాకుండా పంటలపై కొట్టేటువంటి పురుగు మందులు గానీ, లేదంటే పెస్ట్ మందులు గానీ, లేదంటే యూరియా, డీఏపీలు గానీ, అలాగే చూడండి మనకు గడ్డి మందని కొడతా ఉంటారు. దానిది గూడా అదంతా గూడా నీళ్ళలో కలిసిపోయి మనకు అండర్ గ్రౌండ్ వాటర్ అంతా చెడిపోతా ఉండేది. ఇంతకుముందు అంటే మనం జస్ట్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ అంటే 30 ఇయర్స్ ఓల్డ్ గాని, 40 ఇయర్స్ ఓల్డ్ గాని వాళ్ళందరికీ తెలుసు. ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ కాలువలో నీళ్ళు తాగేవాళ్ళం. ఎక్కడ హ్యాండ్ పంప్ ఉంటే అక్కడ నీళ్ళు తాగేవాళ్ళం. లేదంటే ఎక్కడ చిన్న చెరువు గాని, బావి గాని కనపడితే అక్కడికెళ్ళి నీళ్లు తాగేసేవాళ్ళం. అంటే అంతకుముందు చెరువులో, బావిలోంచే నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఫిల్టర్ అయితేనే తప్ప నీళ్లు తాగలేనటువంటి దుస్థితికి వచ్చేసామంటే ఎంత భయంకరంగా మనం ఉన్నామో చూడండి. ఎంత భయంకరమైనటువంటి నీరు కాలుష్యం అయిపోయిందో ఒకసారి చూస్తామండి. అలాగే చూడండి ఆహారం విషయంలోకొస్తే, ఆహారం గూడా ఎంత కలుషితం అయిపోయిందంటే, మనం తీసుకున్నటువంటి యొక్క వరి గానివ్వండి, లేదంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే బియ్యం అయితే ఉందో,
అది భయంకరమైనటువంటి జన్యు మార్పిడి చేసినటువంటి వరి బియ్యాన్నే మనం తీసుకుంటున్నామండి. ఇంతకుముందు మనకు నేను లాస్ట్ సమయం చెప్పాను. మనకు చాలా రకాలైనటువంటి వరి బియ్యాలు ఉండేవి. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వరి బియ్యాలు ఉండేవి. కానీ అవన్నీ కూడా పోయి ఇప్పుడు ఓన్లీ జన్యు మార్పిడి చేసినటువంటి పంటలు మాత్రమే మనకు వరి బియ్యంగా వస్తున్నాయండి. సరే వస్తే వచ్చినాయి కానీ దాంతో అన్నా కొద్దిగా ఆరోగ్యం ఉంటదేమో అనుకుంటే అది కూడా లేకుండా ఆ వరి బియ్యాన్ని రైస్ మిల్లులలో ఆడించేసి దాని ద్వారా 2 సార్లు పాలిష్ పట్టేసి తెల్లగా అంటే కంటికి అందంగా కనపడేటట్టుగా తయారు చేసుకొని ఆహారాన్ని తింటున్నాం. అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే మనం తిని దానిపైన ఉన్నటువంటి ఏదైతే తౌడు ఉంటదో ఆ తౌడులోనే మనకు విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, లేదంటే ఆయిల్స్ కానివ్వండి, అంటే ప్రోటీన్స్ కానివ్వండి అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. దాన్ని వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తున్నారంటే రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పేసి రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేస్తున్నారు. మిగిలిన చెక్కతోని బిస్కిట్లు తయారు చేసి అది మనకే ఇస్తున్నారండి. అంటే పిప్పి మనకి, అలాగే ఆదాయం వాళ్ళకి అన్నట్టుగా ఉంది. సో, కాబట్టి ఈ విషయాలను గూడా మనం ఒకసారి గమనించాలి. వీలైతే అవకాశం ఉన్నవాళ్ళు, వాళ్ళు ముడి బియ్యం తీసుకొని తినడం చాలా, చాలా ఉపయోగకరమైందండి. సో, కాబట్టి ఆరోగ్యం వాళ్ళకి, ఆ తర్వాత ఆనందం వాళ్ళకి, మనకు కావాల్సింది ఏదైతే మనం పొందుకోవాలనుకుంటున్నామో అది మనకు రాకుండా ఓన్లీ అనారోగ్యమే మనకు మిగులుస్తా ఉన్నారండి. సో, చూడండి ఇలాగే మనం ముందుకెళ్తా ఉంటే కూరగాయల విషయంలో చూస్తే ఎందుకంటే మనకు కావాల్సింది రైస్ మాత్రం కాదండి, మన కూరగాయలు కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో మనం చూస్తే కూరగాయలు కూడా ఎంత కలుషితం అయిపోతున్నాయంటే చూడండి, అవి వేయంగానే కూరగాయలు వేయంగానే గడ్డి మందు కొడతారు. దానిపైనటువంటి పురుగు మందులు రాకుండా పెస్టిసైడ్ కొడతారు. యూరియాలు, డిఏపిలు వేస్తా ఉంటారండి. దీని ద్వారా ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ప్రతి ఒక్కటి మిరపకాయలకు అడగలి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కలుషితమైనటువంటి ఆహారమే మనం ప్రెజెంట్ జనరేషన్‌లో మనం తింటా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మనం తింటా ఉంటే ఆరోగ్యం చెడిపోకుండా ఏమైద్దంటే ఇది మాత్రం కాకుండా నూనెలు. ఈ నూనెలు చూడండి ఇవన్నీ కూడా పెట్రోలియం ప్రొడక్ట్సే సార్. మనం ప్రెజెంట్ రిఫైన్డ్ ఆయిల్ అని మనం తింటా ఉన్నాం. ఇదంతా కూడా పెట్రోలియం ప్రొడక్టేనండి. ఈ పెట్రోలియం ప్రొడక్ట్ ద్వారా మనకు ఉన్న కాస్తా కూస్తా ఉన్న ఆరోగ్యం కూడా పూర్తిగా పోవడానికి ఈ యొక్క నూనెలు కూడా కారణం అవుతున్నాయండి. అది మాత్రం గాకుండా ఈ నూనెల్ని మనం మార్కెట్‌లో, బజార్‌లో మనం జూస్తా ఉంటే మనం తినే ఆహారంలో వాళ్ళు మరిగిచ్చిన దాన్నే మరిగిచ్చుకుంటూ అసలే ఇవి 600-700 టెంపరేచర్‌లో హీట్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి రంగు, రుచి, వాసన అన్నీ తీసేయబడినటువంటి ఆయిల్సే మనకొస్తే దాన్ని మరలా వేడి చేసి మన ఆరోగ్యాన్ని పాడు జేసుకుంటున్నాం సార్. సో, ఇంత భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం గాబట్టి మరి మనకిప్పుడు ఆల్టర్‌నేట్ ఏంటి? ఇప్పుడు మనకు నీరు కాలుష్యం అయిపోయింది. అలాగే గాలి కాలుష్యం అయిపోయింది. ఆహారం కాలుష్యం అయిపోయింది. నూనెలు కాలుష్యం అయిపోయినాయి. సో, ఇంత భయంకరమైన స్థితిలో మనముంటే మనకు ఒక తారాజువ్వలాగా మనకొక అద్భుతమైనటువంటి హోప్‌లాగా మన యొక్క సోనీ ఇండియా కంపెనీ అనేటటువంటి కంపెనీ మనకు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రొడక్ట్‌ని మనకు తీసుకొనొచ్చిందండి. ఇది మనకు ఆరోగ్యాన్ని తీసుకొనొచ్చిందండి. సో, అదేంటంటే ఇక్కడ మనం జూస్తున్నాము. సార్ ఒక్కసారి మళ్ళా నా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. అవుతుంది సార్. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. సో, చూడండి వెరీ క్లియర్. మన యొక్క సోనీ ఇండియా కంపెనీ ద్వారా మిల్లెట్స్ మార్స్ విత్ డ్రై ఫ్రూట్స్ అని జెప్పేసి మన కంపెనీ మనకొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ మనకైతే ఇచ్చిందండి. ఇది 32 రకాల ఇంగ్రీడియెంట్స్‌తోని మనకి ఈ యొక్క కంపెనీ ఇవ్వడం జరిగిందండి. 32 రకాల ఇంగ్రీడియెంట్స్. ఈ 32 రకాల ఇంగ్రీడియెంట్స్ ఏంటన్నది ఇక్కడ మనం కింద చూస్తున్నామండి. మీకు ఈ యొక్క ఎవరైతే కొత్త వాళ్ళొస్తారో వాళ్ళకు మీ యొక్క టాప్ లీడర్స్ ద్వారా గానివ్వండి, లేదంటే ఎవరైతే మీకు రిఫర్ చేస్తారో వాళ్ళ ద్వారా ఈ యొక్క పోస్టర్ అన్ని వస్తాయండి. సో, చూడండి ఇక్కడ ఈ 32 రకాల ఇంగ్రీడియెంట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో సిరిధాన్యాలు, కాయధాన్యాలు, తృణధాన్యాలు, అలాగే మనకు డ్రై ఫ్రూట్స్, అలాగే గింజ ధాన్యాలు ఇవన్నీ గూడా కలిపేసి 32 రకాల ఈ యొక్క ఐటెమ్స్‌తోని మనకు కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో, వీటి ద్వారా అంటే నేనేదైతే ఇంతకుముందు జెప్పానో వాటన్నిటికి ఇదొక అద్భుతమైనటువంటి పరిష్కారం అనే మనం చెప్తానండి. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు ఇది 100% న్యాచురల్ అండి. ఆ! ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో 100% న్యాచురల్ తీసుకోవాలని జెప్పేసి చాలామంది ముందుకొస్తా ఉన్నారండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆహ్, ధనవంతులు మాత్రమే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఎంత డబ్బైనా పెట్టి కొంటున్నారు, తింటున్నారు. కానీ నార్మల్ వ్యక్తులకి ఈ యొక్క ఆర్గానిక్ ఫుడ్డు ఒక అందని ద్రాక్ష లాగే మనకయిపోయిందండి.
కానీ ఇప్పుడు మన ఈ యొక్క పంచజన్య వారు మనకు ఈ యొక్క అద్భుతమైనటువంటి 100% న్యాచురల్ ఆహారాన్ని అయితే మనకి ఇస్తున్నారండి. అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా, ఎటువంటి యూరియాలు, డీఏపీలు వాడకుండా మనకు 100% ఆర్గానిక్ ఫుడ్ అనేది మనకి ఇస్తున్నారండి. సో, కాబట్టి కనీసం రోజుకు 2 సార్లైనా, లేదంటే అంతగా కాకపోతే కనీసం రోజుకు ఒక పూటైనా ఈ యొక్క ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే 100%గా ఏదైతే చెడిపోయిందో, ఆ చెడిపోయిన దాన్ని మనం బాగు చేసుకోగలమండి. చెడిపోవడం అంటే మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, లేదంటే రకరకాలైనటువంటి ఏ రకమైనటువంటి వ్యాధులున్నా గాని గూడా వాటన్నిటిని పారద్రోలి మనము దీన్ని ఆరోగ్యాన్ని పొందుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఈ 32 రకాల ఇంగ్రీడియెంట్స్ గూడా 100% ఇవి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటియేనండి. ఇవన్నీ గూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటియి. అంటే సైంటిఫిక్‌గా మనం గాని చూసినట్టయితే ప్రతి ఒక్క దాంట్లో గూడా ఔషధ గుణాలనేవి ఉన్నాయండి. ప్రతి ఒక్క దాంట్లో గూడా ఔషధ గుణాలనేవి ఉండడం జరిగింది. ఈటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే వచ్చే బుధవారం మనము ఈ 32 రకాల ఇంగ్రీడియెంట్స్‌లో ఏవైతే ఉన్నాయో, ఈ 32 రకాల ఇంగ్రీడియెంట్స్‌లో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి మనం వచ్చే బుధవారం మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా తప్పకుండా మీ టీమ్స్‌తో రండి. మనం ఆహారం తింటున్నామా? లేదంటే మ స్లో పాయిజన్ తింటున్నామా అని నేను ఫస్ట్ క్వెషన్ చేశాను. కానీ ఇప్పుడు మన ఆహారమే మనకు ఔషధం అవునా? కాదా? అన్నది మనం తెలుసుకుంటామండి. లేదంటే ఈలోపు మీరు గూడా, అంటే ఈలోపు మీరుంటే గూగుల్ తల్లి ఉంది మనందరి దగ్గర. గూగుల్ తల్లిని అడగండి. గూగుల్ తల్లి ఈ కొర్రలు, సామెలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు వీటిల్లో ఏమన్నా ఔషధ గుణాలు ఉన్నాయా? లేవా? అని అడిగి చూడండి. ఆటోమేటిక్‌గా మీకు అంతా తెలియజేస్తదండి. సో, ఇంత అద్భుతమైనటువంటి ఆహారాన్ని మనం తినబోతున్నాం. అది కూడా న్యాచురల్‌గా. అలాగే మనకు ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫార్ములానిచ్చింది ఎవరు? అంటే మనం ఒక్కటిదే రోజు కొంతమంది ఇళ్లలో కొన్ని తింటారండి. కొర్రలు తింటే, సాములు తింటారు, లేదంటే రాగులు మనకు జావా చేసుకొని తాగుతా ఉంటారు. లేదంటే కొంతమంది డబ్బున్న వాళ్ళైతే బాదాం, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ తింటా ఉంటారు. సో, గుమ్మడి గింజలు అటువంటియి, ఇవన్నీ సగ్గుబియ్యం కూడా తాగుతా ఉంటారు. సొంటి మిరియాలైతే యాలకులు, కొంతమంది మనము పాయసం అవి చేసుకొని కూడా తింటా ఉంటాం. కానీ మన బాడీకి ఒకరోజు మన హ్యూమన్ బాడీకి కావాల్సినటువంటి ఆరోగ్యం ఉండాలంటే మనకు మినరల్స్ కావాలి, అలాగే విటమిన్స్ కావాలి, అలాగే మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ కావాలి, అలాగే రకరకాల మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనకు చాలా జింకు, అలాగే మనకు ప్రతి ఒక్కటి మన బాడీ ఏదైతే మన యొక్క గ్రౌండ్లో అంటే మన భూమిలో ఏ అయితే లవణాలు ఉన్నాయో అవన్నీ కూడా మన బాడీకి కావాలండి. అవి మనం తీసుకున్నటువంటి ప్రెజెంట్ జనరేషన్ తీసుకున్నటువంటి ఆహారంలో లేనే లేవు, మచ్చుకు కూడా లేవండి. అంటే కొన్ని మాత్రం ఉన్నాయి. ఆ కొన్ని మనకు సరిపోవండి. దానివల్లనే మనకు ఆహారపు డెఫిషియన్సీ అనేది మనకు వస్తా ఉందండి. కాబట్టి మనము ఈ రకంగా రకరకాలైన వ్యాధుల్లోకి పోవడానికి కారణం అవుతా ఉంది. కాబట్టి ఈటన్నిటిని మన యొక్క గ్రేట్ సైంటిస్ట్ అండి. ప్రపంచ శాస్త్రవేత్త, అలాగే కృషి రత్న, అలాగే భారతరత్న అవార్డు పొందుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఈ యొక్క మిల్లెట్స్ మీద గత 20 సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి, అందరికీ అవగాహన కలిగిస్తూ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఎంతో అద్భుతంగా అవగాహన కలిగిస్తున్నటువంటి గ్రేట్ వ్యక్తి మన యొక్క క్రాదర్ వల్లి గారు. ఈయన చేసినటువంటి ఫార్ములా అండి. అంటే మనకు ఎంత ఏదేది కావాలి, ఏ మోతాదులో మనకు ఏది కావాలన్నది చూసి ఈ 32 ఇంగ్రీడియెంట్స్‌ను ఆయన ఇచ్చి సమపాలలో కలిపి మనకు ఈ యొక్క ఇంగ్రీడియెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఈ యొక్క ఇంగ్రీడియెంట్స్ గాని మీరు తీసుకున్నట్టయితే 100%గా మీకు ఏదైతే ఒక రోజుకి మీకు కావాల్సిందో అదంతా కూడా ఈ యొక్క ఆహారం ద్వారా మనకు రావడం జరుగుతుందండి. కాబట్టి ఎటువంటి ఆహారపు డెఫిషియన్సీ లేకుండా హ్యాపీగా మనం ఈ యొక్క దీని ద్వారా మనం ఆరోగ్యాన్నయితే 100%గా మనం పొందుకోవడానికి అయితే వీలుందండి. సో, చూడండి అయితే చాలామంది అనుకోవచ్చు, వీళ్ళు చెప్పడం అయితే ఇది చెప్తున్నారు గానీ, ఈ 32 ఇంగ్రీడియెంట్స్ కలపడం ఎవరు జూస్తున్నారండి? ఇది నిజమా? కాదా? అని గూడా మీకు కొంతమందికి డౌట్ రావచ్చండి. సో, దాని డౌట్ క్లియర్ జేయడానికి నేనొక విషయాన్ని ఇక్కడ మీకు చూపించబోతున్నాను. ఇదేంటంటే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ మనం చూస్తున్నటువంటి దాన్ని జూడండి. ఇక్కడొక పేరు కనపడతా ఉంది. ఇక్కడొక లైసెన్స్ మనకు కనపడతా ఉందండి. ఇక్కడొక లైసెన్స్ మనకు కనపడతా ఉంది. ఈ లైసెన్స్ నంబర్. అయితే ఇదేందంటే ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఈ యొక్క కంపెనీలో ప్రతి ఒక్క రోజు జరిగేటటువంటి ప్రోడక్ట్‌ను వాళ్ళు టెస్ట్ చేసి, అలాగే మనకి ఇవ్వడం జరుగుతుందండి.
కాబట్టి 100%గా గవర్నమెంట్ మానిటరీలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది చదవడం జరుగుతుందండి. 100%గా ఏదైతే వీళ్ళు ఇచ్చారో ఈ 32 రకాల ఇంగ్రీడియెంట్స్ వీళ్ళు చేస్తున్నారా లేదన్నది ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుందండి. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే ఎక్కడో లేదంటే అమెరికాలో లేదు మన కంపెనీ, ఇక్కడ చిత్తూరులోనే ఉంది కాబట్టి వెళ్ళి కూడా చూసి రావచ్చు. ఎవరైనా తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు అలాగే ఒకసారి కంపెనీ కూడా విజిట్ చేసి రండి, హ్యాపీగా ఉంటుంది. సో మనం చూస్తాం. సో కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన కంపెనీ నమ్మకమైందండి, అలాగే మన ప్రోడక్ట్ కూడా నమ్మకమైంది. అలాగే మనకు ఏదైతే మనకి ఒక ఫార్ములాని ఇచ్చారో ఆ యొక్క గ్రేట్ లీడరు ఆయన కూడా నమ్మకమైనటువంటి వ్యక్తి. మన యొక్క మిల్లెట్స్ మీద మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా కూడా ఈ యొక్క సిరిధాన్యాలను అవగాహన కలిగిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నటువంటి గ్రేట్ లీడరు ఖాదర్ వల్లి గారు. సో కాబట్టి మనం హ్యాపీగా ఈ యొక్క కంపెనీని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ముందుగా మనం ఆరోగ్యాన్ని పొందుకోవచ్చండి. సో ఈ ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే మనం ఫస్టే చూసాము, మరి మనం ఎంత పెట్టి కొనాలో అని అనుకోవచ్చండి. మనం మధ్యవర్తులకు అంటే మధ్యవర్తులకు అంటే మిడిల్ క్లాసు లేదంటే బిలో మిడిల్ క్లాసులో వాళ్ళన్ని కూడా అఫోర్డ్ చేసి ఈజీగా మనం కొనుక్కునేటటువంటి స్థితిలో మనకి ఇస్తున్నారండి. జస్ట్ 1500 రూపాయలకే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం రావడం జరుగుతుందండి. ఈ 1500 రూపాయలకు మనకు 2 కేజీలు 2 కేజీసు మనకి ఈ యొక్క మిల్లెట్ ఆహారం అన్నది రావడం జరుగుతుంది సార్. ఎంత వండర్ఫుల్ విషయమో చూడండి. 1500 రూపాయలకు 2 కేజీలు మిల్లెట్ ఆహారం అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక్క వ్యక్తికైతే మనకు నెల రోజులకు సరిపోయేటటువంటి ఫుడ్ అండి. అంటే మనం మన ఇంట్లో వండుకునే ఆహారము ఒక పూట మనం తినాలంటే కనీసం రూ. 50 అవుతుంది. అంటే నూనె గానివ్వండి, రైస్ గానివ్వండి, లేదంటే ఉప్పులు, పప్పులు ఇవన్నీ కూడా కలిపితే ఒక పూటకి తప్పకుండా రూ. 50 అవుతుందండి. కానీ అదే రూ. 50 ఇక్కడ మనకొస్తుందండి. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను. ఏంటంటే మనం ఇక్కడికొచ్చామంటే మనకు ఫస్ట్ 4 ఆలు దొరుకుతాయండి. 4 ఆలు. ఫస్ట్ ఆ వచ్చేసి మనకు ఆహారం వస్తదండి. సెకండ్ ఆ వచ్చేసి మనకు ఆనందం వస్తదండి. మూడో ఆ వచ్చేసి మనకు ఆదాయం వస్తదండి. అలాగే నాలుగో వచ్చేసి మనకు ఆరోగ్యం గూడా వస్తదండి. సో, కాబట్టి జస్ట్ 1500తోని ఇవన్నీ గూడా మనకు పూర్తి అవుతా ఉన్నాయి. ఒక్క నెలకు మనకొక పూట మనకు ఆహారం గూడా దొరుకుతుందండి. ఒక పూట అని నేను ఎందుకు చెప్తున్నా అంటే మిగతా మనం 100% అయితే ఆర్గానిక్ మనం తీసుకోలేము. ప్రెజెంట్ జనరేషన్‌లో ఇప్పుడు అంటే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఒక గొప్ప అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ సైడ్ చూస్తా ఉన్నారు. కానీ అందరికి ఆర్గానిక్ ఫుడ్ అయితే దొరకడం లేదండి. కాబట్టి ఇప్పుడు ఒక 1% పీపుల్ మాత్రమే 100% ఆర్గానిక్ ఫుడ్ తీసుకెళ్తున్నారు. అంటే మనకు మార్కెటు 95% మార్కెట్ మనకు ఓపెన్‌గా ఉందండి ఇప్పుడు. అంటే మనం ఈ ఆర్గానిక్ ఫుడ్‌ను ఒక వ్యక్తికి దగ్గరికి తీసుకుపోయామంటే 100%గా ఆయనకు ఈ ఈ యొక్క ఫుడ్ గురించి మనం తెలియజేసామంటే ఆయన ఈ యొక్క ఫుడ్ 100% తీసుకుంటాడు. అంటే మనకు 99% మార్కెట్ మనకు ఓపెన్‌గా ఉందండి. కాబట్టి మనం ఎంతైనా బిజినెస్ ఇక్కడ ఈ యొక్క మిల్లెట్స్ ద్వారా మనం చేసుకోవచ్చండి. అంటే ఓపెన్ మార్కెట్ కూడా మనకుంది. అలాగే మనకు ఆరోగ్యం ఉంది. అలాగే మనకు ఆరోగ్యం తీసుకొని అనేక మందికి ఆరోగ్యం పంచడానికి గొప్ప అవకాశం కూడా ఈ యొక్క మిల్లెట్స్ మాస్ విత్ డ్రై ఫ్రూట్స్ సోనీ ఇండియా ద్వారా మనకు కలుగుతా ఉందండి. సో అయితే బానే ఉంది కానీ మనం ఆహారం నేను ఇంతకుముందు చెప్పాను కదా! మనకు నాలుగాలో ఒక ముఖ్యమైన వచ్చేసి మనకు ఆదాయం అండి. ఇదే విటమిన్ ఎం అని కూడా అంటాం. సో కాబట్టి విటమిన్ ఎం కూడా ఇక్కడ పుష్కలంగా ఉందండి. అదే నేను ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నాను. సో చూడండి, విటమిన్ ఎం మనం పొందుకోవాలంటే మనము ఏదైతే ఆహారాన్ని తీసుకున్నామో నేనైతే ఒకటే విషయం చెప్తున్నానండి ఎవరికైనా సరే. ముందు మీరు ప్రోడక్ట్ తీసుకోనండి. మీరు ఒక నెల రోజులు వాడండి. వాడిన తర్వాత మీకు రిజల్ట్ వస్తే మాత్రమే ఇతరులకు చెప్పండి. లేకపోతే వదిలేయండి. ఎందుకంటే మనకు మనం వాడకుండా ఇతరులకు చెప్తే అది కరెక్ట్ కాదండి. మన మనస్సాక్షి కూడా అది ఒప్పుకోదు. అది మనకు సృష్టి కూడా దానికి మనకు హెల్ప్ చేయదు. మనం ఇన్‌కమ్ తీసుకోవడానికి సృష్టి కూడా మనకు హెల్ప్ చేయదండి. ఎందుకంటే సృష్టి అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకరొకరు ఒక్కో రకమైనటువంటి దైవాన్ని వాడుతా ఉంటారు. కొలుస్తా ఉంటారు. ఏ దైవమైనా ఈ యొక్క సృష్టితో మనకు సమానమే. పంచభూతాలు మనకు సమానం కాబట్టి ఈ సృష్టి కూడా మనకు హెల్ప్ చేయదండి. అయితే మీరు వాడి మీకు రిజల్ట్ వచ్చిందంటే 100% ఇతరులకు చెప్పండి. దాని ద్వారా మనకు విటమిన్ ఎమ్ మనకు పుష్కలంగా రావడం జరుగుతుందండి. సో చూడండి, ఇప్పుడు మనకిక్కడ ద మనకి ఇన్‌కమ్ ఏ రకంగా ఉందంటే, మనం ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను. మనకు ఏంటి 1500 రూపీస్‌తో మనం ఈ యొక్క ప్రొడక్ట్‌ను బై చేస్తున్నామండి. దీనికి మనకు 2 కేజీస్ అనేది మనకు రావడం జరుగుతుందండి. సో 2 కేజీస్ వచ్చినప్పుడు
మనకు ఆరోగ్యం అయితే వస్తుంది. అప్పుడు మనము ఒక్కరికి రిఫర్ చేయడం వల్ల మనము ఒక్కరికి రిఫర్ చేయడం వల్ల మనకు 200 రూపీస్ మనకు రావడం జరుగుతుందండి. అంటే డైరెక్ట్ రిఫరల్ ఎవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళ ద్వారా మనకు 200 రూపీస్ మనకు రావడం జరుగుతుందండి. ఆ తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని ఇద్దరిని రిఫర్ చేశామంటే మనకు 400 వస్తదండి. అదే జత కింద మారి మనకు 150 రూపాయలు రావడం జరుగుతుందండి. 150 రూపాయలు రావడం జరుగుతుంది. సో, దాని తర్వాత చూడండి మనం ఇక్కడ డైలీ మనం 25 పేర్స్ ఒక ఐడి మీద తీసుకోవడం మనకు ఉంటదండి. అంటే 3,750 రూపాయలు మనం ఒకరోజు మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చండి. 3,750 రూపాయలు మనం ఒక డైలీ మనకు సీలింగ్ అయితే కంపెనీ ఇవ్వడం జరిగిందండి. సో, ఇదండి. ఆ తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళొకసారి చెప్తున్నాను నేను. మనకు డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి మనకు ఒక ఐడి మీద మనకు 200 రూపీస్ వస్తదండి. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మనకు 150 వస్తది. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి మనకు 150 వస్తది. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ మాత్రమే 1:2, 2:1 అండి. అంటే మీకు లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 వచ్చినా సరిపోతది. లేదంటే రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 1 వచ్చినా సరిపోద్ది. మీకు ఫస్ట్ ఇన్కమ్ రిలీజ్ అయిద్దండి 150. ఆ తర్వాత లైఫ్ లాంగ్ మనకు 1:1 ఉంటదండి ఇక్కడ. సో, చూడండి మళ్ళొకసారి ఇక్కడ మనం చూస్తున్నాము. డైలీ క్యాపింగ్ వచ్చేసి మనకు 25 పేర్స్ అండి. డైలీ క్యాపింగ్ వచ్చేసి మనకు 25 పేర్స్ 3,750 రూపాయలు ఒక ఐడి మీద మనం తీసుకోవచ్చండి. అయితే 3 ఐడీస్ మీరు ఎన్ని ఐడీలైనా ఒక ఫోన్ నంబర్ మీద మీరు ఇక్కడ వేసుకోవచ్చండి. కానీ టీమ్‌కు మనం సపోర్ట్ ఇయ్యాలి కాబట్టి ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఐడీ సీలింగ్ వచ్చే వరకు సెకండ్ ఐడీని స్టార్ట్ చేయకుండా ఉంటే బెస్ట్ అండి. ఆ తర్వాత అప్పుడు మనకు టీమ్‌కు లీడర్స్ కూడా మనం సపోర్ట్ ఇయ్యడానికి బావుంటదండి. సో, చూడండి ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ యొక్క కంపెనీ ద్వారా. అదేంటంటే రాయల్టీ సార్. సో, రాయల్టీ మనకు కంపెనీ అద్భుతంగా ఇవ్వబోతుంది. ఈ యొక్క రాయల్టీని పొందుకోవడానికి కూడా మనం చాలా ఈజీగా ఈ యొక్క రాయల్టీని మనం కంపెనీ అచీవ్ చేసుకోవడానికి కంపెనీ మనకు అవకాశం అయితే మనకిచ్చింది సార్. ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ కంపెనీ యొక్క పీడిఎఫ్ ప్రకారం అయితే మనం ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ గోల్డ్ ర్యాంక్ పొందుకోవాలంటే 15 మందిని మనం డైరెక్ట్ రిఫరల్ చేయాల్సి ఉన్నదండి. అదే మనం ప్లాటినం ర్యాంక్ పొందాలంటే మనము 30 మెంబర్స్‌ని డైరెక్ట్ రిఫరల్ ఇవ్వాలండి. అలాగే మనం డైమండ్ ర్యాంక్ పొందుకోవాలంటే 60 నంబర్స్‌ని మనము డైరెక్ట్ రిఫరల్ ఇవ్వండి. లేదంటే అదే డబుల్ డైమండ్ కావాలంటే 90 మందిని మనము డైరెక్ట్ రిఫరల్‌గా కంపెనీకి మనం పరిచయం చేయాల్సి ఉందండి. కానీ ఇప్పుడు మన యొక్క సోనీ ఇండియా కంపెనీ లీడర్స్ ఈజీగా ఈ యొక్క ర్యాంక్స్ అచీవ్‌మెంట్ పొందుకోవడానికి కంపెనీ మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిందండి. అదేంటంటే మీరు గోల్డ్ ర్యాంక్ మీరు కావాలనుకుంటే జస్ట్ రూ. 1,300 మీరు ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటే సరిపోద్దండి. మీకు గోల్డ్ ర్యాంక్ అయితే వచ్చేస్తదండి. అదే మీరు డైమండ్ ర్యాంక్ మీరు ప్లాటినం ర్యాంక్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు రూ. 3,500 మీరే మాత్రమే కాదండి. మీ టీమ్ ద్వారా వచ్చేటటువంటి టీమ్ ద్వారా అంటే మీరు వర్క్ చేస్తారు. మీ టీమ్ ద్వారా వర్క్ చేస్తారు. ఎవరు వర్క్ చేసినా సరే మొత్తం మీద మీకు ఇన్కమ్ వచ్చేటట్టు ఈ ఇన్కమ్ వస్తే సరిపోద్దండి. అయితే చూడండి మీరిప్పుడు డైమండ్ తీసుకోవాలంటే రూ. 4,500 మీరు ఇన్కమ్ తీసుకున్నారంటే డైమండ్ అయిపోతారండి. అలాగే డబుల్ డైమండ్ కావాలంటే మనకు రూ. 9,000 మనం ఇన్కమ్ తీసుకుంటే సరిపోద్దండి. ఇదంతా మనం ఒక్కరం మాత్రమే కాదు, మన టీమ్ ద్వారా కలిసి మనం ఇన్కమ్ తీసుకుంటే సరిపోద్దండి. అయితే మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను మీకు. అదేంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా! మనం 3 ఐడీస్ ఏసుకోవచ్చని. సో, 3 ఐడీస్ చూడండి. ఒక ఐడీ, ఇక్కడ రెండో ఐడీ, ఇక్కడ మూడో ఐడీ ఉంది. అయితే మనం ఏ కంపెనీలో అయినా మన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఏంటంటే ఈ పై ఐడీ మీద వచ్చే ఇన్కమ్‌ని అంటే ఒక్క ఐడీకే కన్సిడర్ చేసి వాళ్ళు మనకు ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మన యొక్క సోనీ ఇండియా కంపెనీ మనకు ఈ ఐడీ మీద సపోజ్ ఇప్పుడు ఈ ఐడీ మీద మీరు 600 తీసుకున్నారు. ఈ ఐడీ మీద మీరు 400 తీసుకున్నారు. ఈ ఐడీ మీద మీరు 300 తీసుకున్నారు. అంటే ఈ మొత్తం కలిసి మీకు 1,300 అయిందండి. ఇది మొత్తం కలిసి మీకు 1,300 అయిందండి. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా గోల్డ్ అయిపోతారండి. అంటే ఎంత బావుందో చూడండి. మన 3 ఐడీల మీద మీరు 1,300 తీసుకోండి. మీకు 100%గా మీకు ర్యాంక్స్ అనేది అచీవ్‌మెంట్ అనేది రావడం జరుగుతది సార్. సో, చూడండి ఎంత బావుందో ఇక్కడ. కాబట్టి మనం ఈజీగా, హ్యాపీగా మనము ఈ యొక్క ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ మనం తీసుకోవడానికి కంపెనీ మనకు అవకాశం అయితే మనకిచ్చింది సార్. సో, చూడండి నేను ఫస్ట్ మీకు చెప్పాను. ఈజీగా ఈ నెలాఖరికల్లా ఎట్లా మనము డబుల్ డైమండ్ కావాలో ఆ విషయం కూడా నేను ఒక్కసారి మీకు చెప్తానండి. సో, చూడండి ఇప్పుడు
డబుల్ డైమండ్ మనకు కావాలంటే మనము 90 డైరెక్ట్ రిఫరల్స్ అనేది మనం ముందు చూసాము. కానీ ఆ రకంగా కాకుండా సింపుల్‌గా అయ్యేటట్టుగా నేను చూస్తాను. మనం గోల్డ్ దగ్గర నుంచి మనం వద్దామండి. ఫస్ట్ ఇక్కడ గోల్డ్ దగ్గర నుంచి మనం వద్దామండి. గోల్డ్ దగ్గర నుంచి మనం వస్తే ఇప్పుడేంటంటే మనం ఇక్కడ ఫస్ట్‌గా ఉన్నాం. మన ఐడీ ఫస్ట్ ఉంది. తర్వాత మీరు లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని మీరు ఇవ్వండి. లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని ఇచ్చారంటే మీకు ఇక్కడ 400 రూపీస్ రావడం జరుగుతుందండి. లెఫ్ట్ ఒకరిని ఇస్తే, రైట్ ఒకరిని ఇస్తే మీకు 400 రూపీస్ రావడం జరుగుతుందండి. సో, దాని తర్వాత ఈ మీరు ఆ తర్వాత వచ్చిన ఇద్దరు మీరందరూ కలిసి ఇక్కడ లెఫ్ట్ ఇంకొక 5 మందిని, రైట్ ఇంకొక 5 మందిని ఇవ్వండి. ఆటోమేటిక్‌గా మీకు 1300 రూపీస్ రావడం జరుగుతుందండి. 1300 రూపీస్ రావడం జరుగుతుందండి. సో, చూడండి ఇప్పుడు మనకు గోల్డ్ కంప్లీట్ అయిందండి. గోల్డ్ కంప్లీట్ అయితే మనం ఇప్పుడు లెఫ్ట్‌లో మనకిప్పుడు 6 మంది ఉన్నారు. రైట్‌లో 6 మంది ఉన్నారు. సో, వీళ్ళు మనం ఈ లెఫ్ట్ 6 మంది, రైట్ 6 మంది మనం కలిసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఇంకొక 15, రైట్ సైడ్ ఇంకొక 15 మందిని మీరు ఇచ్చారంటే సరిపోద్దండి. మీరిక్కడ ప్లాటినం అయిపోతారు. 3500 ఇన్‌కమ్ అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది. సో, దీని తర్వాత మీరిప్పుడు టాప్ నుంచి 22 మంది ఉంటారండి. ఈ 22 మంది మీరు కలిసేసి మీరిప్పుడు టాప్ నుంచి మనము ఇప్పుడు లెఫ్ట్ సైడు ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్ ఉంటదో, లెఫ్ట్ సైడు మనకి ఇంకొక 15 లెఫ్ట్ సైడ్ 7 అంటే ఓన్లీ 7 అండి. మనకు ఇప్పుడు డైమండ్ రావాలంటే లెఫ్ట్ సైడ్ 7, రైట్ సైడ్ 7 మనం చేసామంటే మనకు ఆటోమేటిక్‌గా డైమండ్ ర్యాంక్స్ కూడా మనకొచ్చేస్తదండి. సో, దీని తర్వాత మనం డబుల్ డైమండ్ కావాలంటే మనకు లెఫ్ట్ సైడ్ అంటే మన టీమ్ అంటే మొత్తం టోటల్‌గా 28 మంది ఉంటాం మనం. పైన 28 మెంబర్స్ ఉంటామండి. లెఫ్ట్ 28 టీమ్ ఉంటది మీకు. రైట్ 28 టీమ్ ఉంటది. ఈ 28 టీమ్ కలిసి మీరు ఒక 30 ఐడీస్ గాని మీరు తీసుకొని రావడం జరిగితే లెఫ్ట్ 30, రైట్ 30 తీసుకొని వచ్చారంటే మీకు ఆటోమేటిక్‌గా మీరు డబుల్ డైమండ్ అయి కూర్చుంటారండి. ఎంత బావుందో చూడండి. ఓవరాల్‌గా నేను చెప్తే ఏంటంటే మీరిక్కడ ఉన్నారంటే మీ తర్వాత మీరు ఈ నెలాఖరికల్లా ప్లాన్ చేసుకోండి. మీ యొక్క ఓఆర్‌జీ 1లో అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటదో మీరు లెఫ్ట్ అని అనుకోండి, ఆర్గనైజేషన్ 1 అని అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇటు సైడ్ మీరు 58 ఐడీసు, ఇటు సైడు 58 ఐడీస్ గాని మీరు తీసుకొచ్చారంటే 100%గా మీరు డబుల్ డైమండ్ అయి కూర్చుంటారండి. సో, దీని ద్వారా డబుల్ డైమండ్ అయితే మీకు ఏంటంటే ఈ సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా చెప్పేస్తాను. అయితే ఇప్పుడు ర్యాంక్స్ అండ్ రివార్డ్స్‌కి వచ్చేటటువంటి ఇన్‌కమ్ ఏంటని మీకు చెప్పేస్తాను నేను. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మన యొక్క కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ఈ నెలలో వచ్చేటువంటి ఐడీలకెళ్ళి కంపెనీ 100 రూపీస్ అనేది బయటకి తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్క 100 రూపీస్ బయటకి తీస్తదండి. వాళ్ళలోంచి ఇప్పుడు గోల్డోళ్ళకు రూ. 50 ఇక్కడ చూస్తున్నాం. గోల్డోళ్ళకి రూ. 50 తీస్తది. అలాగే ప్లాటినం వాళ్ళకి రూ. 30. ఆ తర్వాత మనకు డైమండోళ్ళకు 20 రూపీస్ అనేది తీయడం జరుగుతుందండి ఈ 100 రూపీస్‌లో. సో, చూడండి సపోజ్ మనకి మన యొక్క ఈ నెలలో మనకు 1000 ఐడీలు వచ్చినాయనుకోండి. ఈ నెలలో మనకు 1000 ఐడీలు వచ్చినాయంటే 1000 ఐడీలు వస్తే ఆ 1000 ఐడీలో నుంచి రూ. 50 తీయడం జరుగుతుందండి. 1000 ఐడీలో నుంచి రూ. 50 తీయడం జరుగుతుంది. అంటే 1000 ఇంటూ 50 అంటే మనకిక్కడ రూ. 50,000 రావడం జరుగుతుంది. ఈ రూ. 50,000 వచ్చినాయంటే ఈ రూ. 50,000 మనకి యొక్క గోల్డోళ్ళందరికి ఇస్తదండి. అంటే డివైడెడ్ బై సపోజ్ 200 మంది వచ్చారనుకోండి. అప్పుడు మనకి ఎంతొస్తదంటే రూ. 250 అనేది రావడం జరుగుతుందండి. సో, ఈ మాదిరిగా ఈ యొక్క ఇన్‌కమ్ అనేది డివైడ్ కావడం జరుగుతుందండి. డివైడ్ అయినటువంటి ఇన్‌కము వీళ్ళందరూ లీడర్స్ అందరికీ ఇచ్చేస్తండి. సో, దాని తర్వాత ఇదే ఇన్‌కమ్ మనకు డైరెక్ట్ ప్లాటినం ఓళ్ళకు అలాగే సేమ్ ఇన్‌కమ్ మనకు డైమండ్ ఓళ్ళకి ఇస్తదండి. అయితే డబుల్ డైమండ్ ఓళ్ళకొచ్చే ఇన్‌కమ్ ఏంటంటే మనకు 100%గా ఏదిస్తదంటే ఈ ల గోల్డ్ ఓళ్ళకు ఇద్దరికీ, డైమండ్ ఓళ్ళకు ప్లాటినం ఓళ్ళది ఇద్దరిది, ఆ తర్వాత డైమండ్ ఓళ్ళది ఇద్దరిది. టోటల్‌గా ఈ ఇన్‌కమ్ అనేది వీళ్ళకనేది రావడం జరుగుతది సార్. సో, ఎంత వండర్‌ఫుల్‌గా మన ఈ కంపెనీ ప్లాన్